17th March 2017లో ఒక విధ్వంసమైన ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 'బాహుబలి 2' ట్రైలర్ వచ్చిందనమాట. అది ఎంత పెద్ద సినిమానో, అది ఎంత పెద్ద మార్కెటింగ్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఒక తెలుగు సినిమాగా వచ్చి ఒక ఇండియా సినిమాగా ఎదిగిందనమాట ఆ సినిమా. సో అలాంటి కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా వస్తుంది. కాంబినేషన్ అనగానే వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో కాదు, అలాంటి రేంజ్లో వస్తుందని చెప్తున్నాను. ఆ సినిమా ఏంటంటే మన కల్కి అనమాట. సినిమా ట్రైలర్ వచ్చింది నిన్న. ట్రైలర్ చూసాక నాకైతే ఒక బాహుబలి ట్రైలర్ చూసినట్టు అనిపించింది. ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ కనిపించినాయి నాకైతే. 2017లో బాహుబలి ట్రైలర్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే ఫీల్ అయ్యామో, అంటే ఏం విఎఫ్ఎక్స్ రా బాబు, ఏం గ్రాఫిక్స్ రా బాబు, ఏమన్నా టేకింగ్గా, అసలు ఆ ఎమోషన్ ఉందని చెప్పేసి మనం ఏమైతే అనుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాంటి ఎమోషన్, అలాంటి ట్రైలర్ టేకింగ్, అలాంటి గ్రాఫిక్సే, అలాంటి విజువల్సే మనకి కల్కి 2868లో కనిపిస్తున్నాయి అన్నమాట. సో నిన్న ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే టాప్ నాచ్ అనే పదం చాలా చిన్నది అయిపోతుంది. మన ఇండియన్ సినిమాని మళ్ళీ ఇంకొక మెట్టెక్కించేటట్టు వరల్డ్ సినిమాలో ఒక ప్లేస్ని తీసుకునేలా ఉందన్నమాట ట్రైలరు. సో ట్రైలర్ చూసాక నాకేమనిపించిందంటే ఇదే నా రియాక్షన్ అనమాట. సో ట్రైలర్లో ఉన్న విషయాల గురించి మాట్లాడితే, ట్రైలర్లో అమితాబ్ని చూపిస్తారు, దీపికాని చూపిస్తారు, దిశా పటాన్ని చూపిస్తారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మన మెయిన్ లీడ్ ప్రభాస్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక హోల్ కమ్లా అందరినీ చూపించారనమాట. సో నాకైతే కొన్ని సీన్స్ అయితే జూన్లో చూసినట్టు అనిపిస్తున్నాయి నాకు. జూన్ ఉంది కదా ఇంగ్లీష్ సిరీస్, సో ఆ మూవీస్లా ఉన్న దానిలాగా అనిపించినాయి కొన్ని సీన్స్. ఎందుకంటే ఎడారిలో ఉంటుంది చాలా సీన్స్. సో ఇదంతా ఒక ఫ్యూచర్ ఫిలిం కాబట్టి, అప్పుడు మన దగ్గర కరెన్సీ ఉంటుంది కాబట్టి చెప్తున్నారనమాట కరెన్సీ అంతా. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సినిమా మొత్తం ఫ్యూచర్లో ఉంటుందని చెప్పేసి. అండ్ ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ విషయం ఏంటంటే ప్రభాస్ గారికి, అమితాబ్ గారికి ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది అనమాట. ఒక సీన్లో అయితే ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మరి అది ఎంతవరకు ఫైట్ తీసుకుంటారో తెలీదు. సో ఆ ఫైట్ కూడా హైలైట్ అయ్యే విషయంలాగా అనిపిస్తుంది. సో ట్రైలర్లోనే ఇచ్చి పడేసిండు. మరి సినిమా చూసాక అది ఆ ఎక్స్పెక్టేషన్స్ మరి రీచ్ అయితే అవ్వవా అని చెప్పేసి మనం ముందు సినిమాలో చూడాలన్నమాట. సో నాకు ప్రభాస్ అన్నది బాహుబలి తర్వాత ఆ రేంజ్లో ట్రైలర్ ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఆదిపురుష్ అనమాట. సో ఆదిపురుష్ ట్రైలర్కి నేను ఎంతైతే రియాక్ట్ అయ్యానో దానికి డబుల్ అయ్యాను అనమాట ఈ సినిమాకి. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఆదిపురుష్ది ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసిండు. నాకైతే బాగా నచ్చింది ట్రైలర్, ఆ విజువల్స్ వినంగా. ఎందుకంటే మనం టీజర్లో చూసాం కదా, దరిద్రంగా ఉండే ఆ విజువల్స్. సో ట్రైలర్ వచ్చేటప్పటికల్లా ఒక ఆనందం వచ్చిందనమాట. అట్లాగే కల్కిలో ట్రైలర్ చూసాక నాకైతే చాలా మెస్మరైజింగ్గా మన బ్రహ్మానందం గారు కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఈ మధ్యనే బుజ్జి సిరీస్ వచ్చింది కదా, సో దాన్ని చూసాక నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను మళ్ళీ బ్రహ్మానందం గారికి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన వచ్చారు, చాలా ఇంప్రెస్ అయ్యాను నేను కూడా. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.